అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉండ్రు బాబ్జీ, వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీని. ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ కూడా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు నేను మాట్లాడడానికి మీ ముందుగా వచ్చింది ఎందుకంటే, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సిబిఎన్ గారు తన పరిపాలన 22 నెలల కాలంలో 3,33,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఎందుకంటే ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 2024 ఎన్నికలకు ముందు ఇదే సిబిఎన్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, ఇంకా మిగతా కూటమి నాయకులు, వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి వివిధ రకాల మీడియా సంస్థలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్ల వరకు అప్పు చేశారు అని ఒక ఫేక్ ప్రచారం చేశారు. ఆ ఫేక్ ప్రచారం తప్పు అని చెప్పేసి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యోల కేశవ్ గారిని అడిగితే, లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొత్తం అప్పు కేవలం 3,31,000 కోట్ల రూపాయలు మాత్రమే చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల్లో చేసిన అప్పు 3,31,000 కోట్లు. అదే సిబిఎన్ గారు కేవలం 22 నెలల్లో చేసిన అప్పు 3,33,000 కోట్ల రూపాయలు. పోనీ రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి ఉందాయా అంటే ఎక్కడ అభివృద్ధి లేదు. అన్ని అన్యాయాలు, ఘోరాలు, ఆడపిల్లల మీద అత్యాచారాలు, ఎవరైనా మాట్లాడతాల మీద కేసులు, ఇవన్నీ తప్ప మరొకటి లేదు. అయితే ఈ కూటమి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల మీద ఫేక్ ప్రచారం చేసినందుకు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామంలో మనకి ఎదురుగా కళ్ళకు ముందు కనిపించేది సచివాలయాలు కనిపిస్తాయి, గ్రామ సచివాలయాలు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి, అదేవిధంగా విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి, అదేవిధంగా డెవలప్ అవుతున్నటువంటి స్కూల్స్ కనిపిస్తాయి, వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ఆ సెక్రటేరియట్ ఉద్యోగస్తులు కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ అభివృద్ధికి నిదర్శనం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవే కాకుండా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలని సుమారుగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఆల్రెడీ 6 మెడికల్ కాలేజీలు ప్రారంభమైనవి. ఇంకో 2 మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యే దశలో ఉంటే ఈ సిబిఎన్ గారి అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని మాకు సీట్లు వద్దు, మా రాష్ట్ర ప్రజలు మెడికల్ కాలేజీలో చదువుకోవడం మాకు ఇష్టం లేదు అన్నట్టు ఆ మెడికల్ కాలేజీలని మాకు వద్దని చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాసి అవి ప్రారంభం కాకుండా చేసినటువంటి ఘనత సిబిఎన్ గారు. ఇవే కాదు, మరి ముఖ్యంగా ఈ రోజున రుషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారనుకున్నటువంటి ప్యాలెస్లు, ఎటువంటి బిల్డింగులు సుమారుగా 400 కోట్లు 350 కోట్ల రూపాయలతో ఆ బిల్డింగులు కట్టారు. మన రాష్ట్రానికి రాష్ట్రపతి గారు రావాలన్నా, ప్రధానమంత్రి రావాలన్నా వాళ్ళకి ఒక గృహాలుగా ఉంటాయని చెప్పేసి కట్టడం జరిగింది. అదే అభివృద్ధి కదా. ఎన్ఏడి ఉంది విశాఖపట్నంలో, ఎన్ఏడి దగ్గర ఫ్లైఓవర్ నిర్మించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఉద్దానంలో కిడ్నీ పేషెంట్ల కోసం ఒక రీసెర్చ్ సెంటర్ను నెలకొల్పి ఈ రోజున కిడ్నీ పేషెంట్లు ఆదుకున్నటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? అది అభివృద్ధి కాదా? ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు
జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభోత్సవం చేశారు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కదా. అంతేకాదు విజయవాడలో ఉన్నటువంటి కృష్ణానదికి ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి 2 ఫ్లైఓవర్లు నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా. అంతేకాకుండా మొత్తం విజయవాడలో రిటైనింగ్ వాల్ 1, రిటైనింగ్ వాల్ 2 నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఇది అభివృద్ధి కాదా. అంతేకాకుండా విజయవాడ బెంచ్ సర్కిల్లో 1వ ఫ్లైఓవర్, విజయవాడ 2వ ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ వారు టెంపుల్కి వెళ్ళడానికి నిర్మించిన వారధిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు, ఇది అభివృద్ధి కాదా. అంతేకాకుండా 14 సీ పోర్ట్లు నిర్మించారు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మించడమే కాకుండా 2,10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, 16 లక్షల మందికి ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. పేద ప్రజలకి 31 లక్షల ఇళ్ల పట్టాలు, ఇళ్లకు 2.70 లక్షల కోట్ల సహాయం చేయడం జరిగింది, ఇది అభివృద్ధి కాదా. సంఘం బ్యారేజ్ నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా. రాష్ట్రంలో సుమారు 24,000 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా. అంతెందుకు 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకి కలెక్టర్ ఆఫీస్ ఉండాలని చెప్పేసి యంత్రాంగాన్ని అంతా కూడా పేద ప్రజల దగ్గరికి తీసుకొచ్చినట్టు ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కాగా. ఇదే కాకుండా వివిధ సంక్షేమ పథకాలు ఏంటంటే ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ చేయుత, కాపు నేస్తం, 0 వడ్డీకి రుణాలు, రైతు భరోసా రైతుల కోసం, జగనన్న తోడు, జగనన్న వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కళ్యాణ మస్తు, సాది తోప. ఇవే కాకుండా నాడు నేడు అనే ప్రోగ్రాం ద్వారా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం, డిజిటల్ క్లాస్ రూమ్స్, గోరుముద్ద తిరగడం, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ప్రతి 50 ఇళ్ళ ఫ్యామిలీకి ఒక డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కదా. అవ్వాతాతలకు పెన్షన్ 2,000 నుంచి 3,000 పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కాదా. దివ్యాంగులకు మరియు వితంతులకు గౌరవప్రదమైనటువంటి పెన్షన్లు అందించిన ఘనత వైఎస్ జగన్ గారిది కాదా. మీరు చెప్పినట్టు అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,31,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే దాంట్లో సుమారుగా 2,70,000 రూపాయలను పేద ప్రజల ఖాతాలోకి మళ్లించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అది కాదు అభివృద్ధి. పైగా ఈయన 60 నెలలో 2 సంవత్సరాలు కరోనా, 3 సంవత్సరాలు మాత్రం ఇంకా పరిపాలించుంటే ఇంకా పేద ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెంది ఉండేదని తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.